కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే మనమేమో అప్పట్లో జగనన్నకు చెబుదామని చెప్పి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చా, స్పందన అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టా. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కులం చూడాలా, మతం చూడాలా, రాజకీయాలు చూడాలా, పార్టీ చూడాలా, చివరికి తెలుగుదేశం వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు, ఎమ్మెల్యేలు అడ్డుకున్నా, ఇంకొకరు అడ్డుకున్నా కూడా జగనన్నకు చెబుదామనే నెంబర్కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందన ఉండేది, వెంటనే పరిష్కరించే పరిస్థితి మన హయాంలో మనం చేసాం. స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం. ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా, ఎస్పీలు కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం రోజు జరిగేట్టుగా చూసుకొని, కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఏ మండలాలలో మండల ఇన్ఛార్జీల వరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితిలో మన పాలన చేసాం. అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి సంబంధించిన సమస్యలే. అంతగా మనం కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది.